స్టార్ హీరో సూర్య అభిమానులకు అదిరిపోయే వార్త బయటకు వచ్చింది. ఇప్పటికే ఈ ఏడాది ఒక సూపర్ హిట్ అందుకున్న సూర్య మరో 2 సినిమాలతో కూడా ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఒకే ఏడాదిలో 3 సినిమాలు. ఇది నిజంగా అభిమానులకు ట్రిపుల్ ట్రీట్ అనే చెప్పాలి. అసలు ఏ సినిమాలు, వాటి విడుదల తేదీలు ఏంటి, మూడో సినిమా గురించి ఎందుకు ఇంత హైప్ క్రియేట్ అవుతోంది, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కొన్ని నెలల క్రితం విడుదలైన కరుప్పు సినిమా తమిళనాడులో మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇదే సినిమాను తెలుగులో వీరభద్రుడు పేరుతో విడుదల చేయగా తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన లభించింది. ఈ సినిమా విజయంతో సూర్య మరోసారి తన మార్కెట్ ను బలంగా నిలబెట్టుకున్నారు. గత కొంతకాలంగా సరైన బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న సూర్యకు కరుప్పు మంచి బూస్ట్ ఇచ్చిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. యాక్షన్, ఎమోషన్, స్ట్రాంగ్ స్టోరీతో వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూలు సాధించింది. దీంతో అభిమానులు సూర్య నుంచి వచ్చే తదుపరి సినిమాల కోసం మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సూర్య నటిస్తున్న అత్యంత ఆసక్తికరమైన చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ సినిమాకు తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. కుటుంబ కథాంశంతో పాటు భావోద్వేగాలకు పెద్దపీట వేసే విధంగా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ఈ సినిమాను ఆగస్టు 21న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. సూర్యకు తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి అభిమానులు ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వెంకీ అట్లూరి గత చిత్రాలు కూడా మంచి విజయాలు సాధించడంతో ఈ కాంబినేషన్ పై ఇండస్ట్రీలో కూడా ఆసక్తి పెరిగింది. ఈ సినిమా హిట్ అయితే సూర్య కెరియర్ లో మరో పెద్ద మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పుడు అభిమానులు మరింత ఉత్సాహపరుస్తున్న విషయం ఏంటంటే, మలయాళ స్టార్ దర్శకుడు జీతు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూర్య 47వ చిత్రం కూడా ఈ ఏడాదిలోనే విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను దీపావళి కానుగ్గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇప్పటి వరకు దీనిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ఒకవేళ ఈ వార్త నిజమైతే ఇప్పటికే విడుదలైన కరుప్పు, ఆగస్టులో రానున్న విశ్వనాథ్ అండ్ సన్స్, దీపావళికి జీతు మాధవన్ సినిమా, ఈ 3 సినిమాలతో సూర్య ఒకే ఏడాదిలో 3 చిత్రాలను విడుదల చేసిన స్టార్ హీరోగా నిలిచే అవకాశం ఉంటుంది. ఇది అభిమానులకు నిజంగానే గ్రాండ్ విజువల్ అని చెప్పాలి. సూర్య అభిమానులు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్తను భారీగా ట్రెండ్ చేస్తున్నారు. 3 విభిన్న కథలు, 3 వేరువేరు పాత్రలు, 3 సినిమాలు, ఇలాంటి లైనప్ చాలా అరుదుగా కనిపిస్తోంది. ముఖ్యంగా జీతు మాధవన్ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఆయన దర్శకత్వ శైలి పూర్తిగా భిన్నంగా ఉండటంతో సూర్యను కొత్త కోణంలో చూపించే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల తేదీపై చిత్ర బృందం అధికారిక ప్రకటన వచ్చే వరకు అభిమానులు వేచి చూడాల్సిందే. మొత్తానికి చూస్తే ఈ ఏడాది సూర్య అభిమానులకు నిజంగానే స్పెషల్ ఇయర్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరుప్పుతో విజయాన్ని అందుకున్న సూర్య ఆగస్టులో విశ్వనాథ్ అండ్ సన్స్ తో ప్రేక్షకుల ముందుకి రానుండగా, దీపావళికి జీతు మాధవన్ సినిమా కూడా విడుదలైతే అది అభిమానులకు ట్రిపుల్ ట్రీట్ అవుతోంది. అయితే మూడో సినిమా విడుదల విషయంపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. కాబట్టి దీన్ని ప్రస్తుతం ప్రచారంలో ఉన్న సమాచారంగానే పరిగణించాలి. ఈ అప్డేట్ పై మీ అభిప్రాయం ఏంటి? సూర్య 3 సినిమాలు ఒకే ఏడాదిలో విడుదల చేస్తే బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తాడని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.